ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యము మే నెల 30వ తారీఖు 2026. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 3వ వచనము. యెహోవా యందు నమ్మికయుంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరిలారా, ప్రతి శనివారము నేను ఒక గొప్ప వ్యక్తి గురించి మీతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే వారి నుంచి మనం స్ఫూర్తిని పొందుకొని మన జీవితంలో ఎంతైతే అంత చేసి వెళ్ళిపోదామనే ఉద్దేశంతో మాత్రమే పంచుకుంటున్నాను. అంతేకాకుండా ప్రతి శనివారము ఒకే ప్రశ్న వేస్తున్నాను. వీరందరూ వీరి జీవిత కాలంలో చేయవలసింది చేసి వెళ్ళిపోయారు కదా, ఇప్పుడున్న మన పరిస్థితి ఏంటి? క్రీస్తు రాజ్య వ్యాప్తికి మనం ఏం చేస్తున్నాం? ఈరోజు చర్చ కోసం నేను అలెగ్జాండర్ డఫ్ గారి గురించి తీసుకున్నాను. ఈయన 25 ఏప్రిల్ 1806లో జన్మించారు. 12 ఫిబ్రవరి 1878లో ప్రభు దగ్గరకు పిలువబడ్డారు. ఈయన భారతదేశంలో స్కాటిష్ మిషనరీ. ఇక్కడ అతను ఉన్నత విద్య అభివృద్ధిలో పెద్ద పాత్ర పోషించాడు. సాహసోపేతమైన ప్రయాణంలో 2 సార్లు ఓడ ధ్వంసమైన తర్వాత డఫ్ 1830 మే 27వ తేదీన కలకత్తా చేరుకున్నాడు. బెంగాలీ పాఠశాలలను పరిశీలించిన తర్వాత విద్యార్థులు విస్తృత శ్రేణి విషయాలలో తగినంత విద్యను పొందడం లేదని, మరియు రెండవది స్థానిక మాండలికాలకు బదులుగా తన విద్యార్థులకు ఇంగ్లీష్ను ఉపయోగించమని బోధించాలని అతను నిర్ధారించాడు. అతను వెంటనే దూరదృష్టి గల విధానాన్ని గుర్తించాడు. డఫ్ పాశ్చాత్య విద్యా వ్యవస్థను ఉపయోగించడం ద్వారా ఈ విధానాన్ని రూపొందించాడు. డఫ్ ఒక పాఠశాలను ప్రారంభించాడు. దీనిలో బైబిల్తో పాటు ప్రాథమిక విషయాల నుండి విశ్వవిద్యాలయ ప్రమాణాల వరకు అన్ని రకాల లౌకిక విషయాలను బోధించారు. పాశ్చాత్య జ్ఞానానికి ఇది కీలకం అనే కారణంతో ఆంగ్ల భాషను బోధన మాధ్యమంగా ఉపయోగించారు. అనేక బడుగు వర్గాల వారు దీని ద్వారా లాభం పొందారు. అలెగ్జాండర్ డఫ్ ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. దీనిని అతడు డౌన్వర్డ్ ఫిల్టర్ సిద్ధాంతం అని పిలిచాడు. దీనిలో మధ్య మరియు ఉన్నత సామాజిక తరగతులకు సేవ చేయడం ద్వారా క్రైస్తవ మతం యొక్క జ్ఞానం చివరికి సామాజిక నిచ్చెనను వడపోస్తుందని అతను నమ్మాడు. డఫ్ ఏ న్యూ ఎరా ఆఫ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ ఇన్ ఇండియా అనే శీర్షికతో ఒక కరపత్రాన్ని రాశాడు. 1835 మార్చి 7న ప్రభుత్వం ఒక విషయాన్ని ఆమోదించబడింది. దీని ప్రకారం ఉన్నత విద్యలో భారతదేశంలోని స్థానికులలో యూరోపియన్ సైన్స్ మరియు సాహిత్యాన్ని ప్రోత్సహించడం భారతదేశంలోని బ్రిటిష్ ప్రభుత్వ లక్ష్యం. అలెగ్జాండర్ డఫ్ 1878 ఫిబ్రవరి 12న డెవాన్లోని సిడ్మౌత్లో మరణించారు. ఎడిన్బర్గ్లోని గ్రాంజ్ సమాధుల స్థలంలో అతని భార్య యాన్ స్కాట్ డిస్టేల్ ప్రక్కన ఆయనను సమాధి చేశారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.